నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ వాగ్తోడు కల్పన పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఉద్యోగులు గమనించి మొదట స్థానిక ఆర్ఎంపీ వద్దకు, అక్కడి నుంచి నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్పన 10 ఏళ్ల కిందట నల్లబెల్లి వీఆర్ఏగా ఉద్యోగంలో చేరారు. 2 ఏళ్ల నుంచి జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఓ తాండాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఆమెపై పలు ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోటు రాసి కార్యాలయంలోని పైగదిలో పురుగుల మందు తాగారు. నాపై గిరిజన కాంగ్రెస్ నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడగా మరో కాంగ్రెస్ నేత అతనికి వత్తాసు పలికాడంటూ వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కొన్ని భూ రికార్డుల విషయంలో వారు నన్ను చంపేస్తామని బెదిరించారు అని, ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. తనపై కలెక్టర్కు ఫిర్యాదు అందిన విషయంపై కార్యాలయంలో తహసీల్దార్ కృష్ణతో కల్పన వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం. ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పై గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.